హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 2021 ఏపీలో జరిగిన పాలిసెట్ ఎగ్జామ్గా ఉన్న మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ సంబంధించిన బిట్స్ అనేవి ఈ వీడియోలో కంప్లీట్ చేసుకుందాము. ఈ పేపర్ డౌన్లోడ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ క్వశ్చన్ పేపర్తో పాటు కీ కూడా డౌన్లోడ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో రెండు డౌన్లోడ్ చేసుకుని ఈ వీడియోలో నేను చెప్పిన తర్వాత మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అయితే ఫ్రెండ్స్, మనకి 2021 ఇయర్లో జరిగిన పాలిసెట్ ఎగ్జామ్లో 50 బిట్స్ అయితే ఉన్నాయి మ్యాథమెటిక్స్. 25 బిట్స్ ఈ వీడియోకి అయితే కంప్లీట్ చేసుకుందాము. అండ్ క్వశ్చన్ నేను కంప్లీట్గా అయితే నేను ఇక్కడ రాయట్లేదండి. జస్ట్ సింపుల్గా ఏం అడిగారు ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. బట్ క్వశ్చన్ అనేది మీకు తెలియాలంటే క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని అయితే ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ ఆల్ఫా కమా బీటా ఆర్ ద జీరోస్. సింపుల్గా మనకి ఫార్ములా ఉందండి. ఏంటి? k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ద ఆన్సర్. అయితే మీకు అక్కడ ఆప్షన్లో k ఇంటూ అని ఇవ్వలేదండి, జస్ట్ అదే ఇచ్చారు. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఎనీవే ఇది ఇచ్చినా కానీ మీకు ఇంటూ కాన్స్టెంట్ ఇచ్చినా కానీ మనకి ఆన్సర్ అనేది అదే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కే అనేది మనం ఇప్పుడు రాస్తామండి. ఏదైనా ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఆ ఫ్రాక్షన్ అనేది క్యాన్సిల్ చేయడానికి కొంచెం పాలినామియల్ కొంచెం సింపుల్గా కనబడడానికి ఈ కే అనేది యూజ్ చేస్తాం. ఓకేనండి. యాక్చువల్లీ డైరెక్ట్ ఫార్ములా అంటే మనం ఇదే వేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ సెకండ్ చూసుకుంటే ద ఈక్వేషన్ ఎక్స్ మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 5 హ్యాస్ ద నో సొల్యూషనా, యూనిక్ సొల్యూషనా, 2 సొల్యూషన్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయని అడిగారు. అంటే ఈ ఈక్వేషన్కి ఒక సొల్యూషనే ఉంటుందా లేదా 2 సొల్యూషన్స్ ఉంటాయా, అండ్ అసలు సొల్యూషనే ఉండదా లేదా ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయా అని అడిగారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో ఇస్తే అంటే ఓన్లీ ఒక ఈక్వేషన్ ఇచ్చి దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని అడిగితే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయండి. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లేదు పేరిస్తే కనుక అంటే దీంతో పాటు ఎలాంటి ఈక్వేషన్ ఇంకోటి ఇస్తే కనుక అంటే మనం బేస్డ్ ఆన్ దిస్ కండిషన్స్ a1/a2, b1/b2, c1/c2 ఈ కండిషన్స్ బేస్ చేసుకుని ఆ రెండు ఈక్వేషన్కి సొల్యూషన్స్ ఉందా లేదా, ఒక సొల్యూషన్ ఉంటుందా లేకపోతే అసలు సొల్యూషన్ ఉండదా లేదా ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇలా సింగిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రం మనకి ఏమీ చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కంపల్సరీగా ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అయితే ఉంటాయి. అండ్ థర్డ్ బిట్ చూసుకుంటే ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? వెరీ సింపుల్. ఇది ఈ మైనస్ బి నడిపకు పంపిస్తే ఏమవుతుందండి? ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ బి నడిపకు పంపించేస్తే మైనస్ బి. అండ్ మనకి ఎక్స్ వాల్యూ కావాలి, ఏ అనేది ఎక్స్ని ఇంటూ చేస్తుంది, అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. అయితే ఈ బిట్ కొంచెం కీలో తప్పు ఉందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎనీవే మీకు ఆప్షన్ అయితే ఇది అవుతుంది, మైనస్ బి బై ఏ. క్వశ్చన్ పేపర్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా నేను షార్ట్కట్లో చెప్పేస్తాను క్వశ్చను. మీకు కొంచెం అంటే క్లారిటీగా ఉండాలి అంటే క్వశ్చన్ పేపర్ అయితే ఒకసారి చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ పేపర్ అనేది సెట్ డి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మనకి 4 సెట్స్ వస్తాయి కదా, ABCD వస్తాయి. ఇందులో సెట్ డి పేపర్ ఇది. ఏ సెట్లో అయినా అంటే ఏ సెట్లోనైనా, బి సెట్లోనైనా, సి సెట్లోనైనా, డి సెట్లోనైనా కానీ క్వశ్చన్స్ అనేవి సేమ్ ఉంటాయి. బట్ ఆర్డర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా? అంటే ఆర్డర్ డిఫరెంట్ అంటే ఇప్పుడు సపోజ్ నీకు ఫస్ట్ క్వశ్చను నీ పక్కన అబ్బాయికి ఒక 10th క్వశ్చన్ గానో లేదా ఒక 8th క్వశ్చన్ గానో రావచ్చు. ఓకేనా అండి? సో అలాగా ఆర్డర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. కింద 4 ఆప్షన్స్ మనకి ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్ ఇవే. ఇందులో ఏది లీనియర్ ఈక్వేషన్ కాదు. సింపుల్గా లీనియరా కాదన్న చెక్ చేయాలంటే మీరు సింపుల్గా డిగ్రీ చెక్ చేస్తే సరిపోద్దండి. మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆప్షన్ చూసుకుంటే డిగ్రీ అనేది అన్నింటికి 1 ఉన్నాయి వేరియబుల్స్కి. బట్ ఇక్కడ 4th ఆప్షన్లో చూసుకుంటే డిగ్రీ అనేది 2 ఉంది. సో దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మన క్వశ్చన్లో ఏం అడిగారు? విచ్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ అని అడిగారు. అంటే ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు కదా. ఎందుకు? ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. డిగ్రీ 2 ఉంది కాబట్టి దట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో అవర్ ఆప్షన్ ఈజ్ 4. 4th క్వశ్చన్కి 4th ఆప్షన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 15th క్వశ్చన్ 5th క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద సిచ్యువేషన్స్ వేర్ సిరి బాట్ 5 యాపిల్స్ అండ్ 6 ఆరెంజెస్ అండ్ లక్ష్మి బాట్ 2 యాపిల్స్ అండ్ 15 ఆరెంజెస్ ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ద టోటల్ మనీ. ఇక్కడ ఏంటంటే సింపుల్ అండి, సిరి అనే అమ్మాయి 5 యాపిల్స్ 6 ఆరెంజెస్ కొనుక్కుందంట సమ్ అమౌంట్కి. సపోజ్ 100 రూపీస్ అని నేను ఇక్కడ అనుకున్నాను, జస్ట్ ఇమాజిన్ చేసుకున్నాను అంతే.
అండ్ లక్ష్మి అనే అమ్మాయి సేమ్ ఇటువంటి టైప్ ఆఫ్ యాపిల్స్, ఇటువంటి టైప్ ఆఫ్ ఆరెంజెస్ సేమ్ షాప్ దగ్గర 2 యాపిల్స్ 15 ఆరెంజెస్ కొనుక్కుందంట. అయితే సిరి ఎంత మనీకి అయితే కొనుక్కున్నదో ఈ అమ్మాయి లక్ష్మి అన్నది కూడా సేమ్ అమౌంట్కి కొనుక్కున్నారు. అక్కడ ఇచ్చారు కదండి 15 ఆరెంజెస్ ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ద టోటల్ మనీ. అంటే ఈ అమ్మాయి ఎంత అయితే ఖర్చు పెట్టిందో ఈ అమ్మాయి కూడా అంతే ఖర్చు పెట్టింది. సింపుల్గా మనకి యాపిల్ కాస్ట్ తెలియదు, ఆరెంజెస్ కాస్ట్ తెలియదు. నేను ఏమనుకున్నానంటే ఈచ్ యాపిల్ కాస్ట్ X రూపీస్ అనుకున్నాను అండ్ ఈచ్ ఆరెంజెస్ కాస్ట్ Y రూపీస్ అని అనుకున్నాను. సో సిరి సిచ్యువేషన్ చూసుకుంటే 5 యాపిల్స్ కొన్నది అండ్ 6 ఆరెంజెస్. సో ఈచ్ యాపిల్ X రూపీస్ కాబట్టి 5 యాపిల్స్ ఎంత అవుతుందండి, 5X ప్లస్ 6 ఆరెంజెస్, ఈచ్ ఆరెంజ్ Y కాబట్టి 6 ఆరెంజెస్ అంటే 6Y. అయితే ఇక్కడ ఈ అమౌంట్ అనేది మెన్షన్ చేయలేదండి. నేను 100 రూపీస్ కొన్నది అని అనుకున్నాను, జస్ట్ ఇమాజిన్ చేసుకున్నాను అంతే. ఓకేనా అండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ సిచ్యువేషన్ మనకి ఈక్వేషన్ ఈ సిచ్యువేషన్ రిప్రజెంట్ చేసే ఈక్వేషన్ చూస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో సింపుల్గా చూడండి, అంటే హార్డ్గా అని అనుకోవద్దు, ఇది ఈజీయే. సింపుల్గా ఒకసారి చూడండి. అండ్ ఈ అమ్మాయి లక్ష్మి కూడా 2 యాపిల్స్ 15 ఆరెంజెస్. సో కాస్ట్ ఎంత అవుతుందండి, 2 యాపిల్ ఈచ్ యాపిల్ X రూపీస్ అంటే 2 యాపిల్స్ అన్నా కాబట్టి 2X ప్లస్ ఈచ్ ఆరెంజ్ Y రూపీస్, 15 ఆరెంజెస్ అన్నా కాబట్టి 15Y ఈజ్ ఈక్వల్ టు సేమ్ అమౌంట్ అన్నారు కదా. అసలు మనకి అమౌంట్ ఎంతో తెలియదు, నేను ఇక్కడ ఇమాజిన్ చేసుకున్నాను 100 రూపీస్ అని. మరి సేమ్ అమౌంట్ అన్నారు కాబట్టి ఇది కూడా 100 రూపీస్. సో ఈ 2 ఈక్వేషన్స్ అని RHS ఈక్వల్ కాబట్టి నేను LHSని ఈక్వల్ చేసుకుంటే 5X ప్లస్ 6Y ఈజ్ ఈక్వల్ టు 2X ప్లస్ 15Y. ఓకే అండి, సో మీకు చూసుకుంటే ఆప్షన్ 1. ఒక్కసారి ఇదే క్వశ్చన్ మనకి కొంచెం కాన్సెప్ట్ డౌట్గా ఉన్నప్పుడు కూడా అక్కడ మీరు ఆప్షన్స్ వెరిఫై చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, 5X ప్లస్ 6Y ఈజ్ ఈక్వల్ టు 2X ప్లస్ 15Y అని ఉన్నది. అవునా కదండి? అంటే మనం సింపుల్గా అక్కడ ఈ కాన్సెప్ట్ ఏమి ఉపయోగించకుండా 5 యాపిల్స్ కాబట్టి 5X, 6 ఆరెంజెస్ కాబట్టి 6Y అండ్ 2 యాపిల్స్ కాబట్టి 2X, 15 ఆరెంజెస్ కాబట్టి 15Y. సో ఆ సిచ్యువేషన్ రిప్రజెంట్ చేసే ఆప్షన్ ఓన్లీ 1 ఉంది. ఓకేనా అండి? సో అలా కూడా మనం పెట్టుకోవచ్చు, అంటే ఇన్ కేస్ మనకి ఏమన్నా కంగారులో నేను చెప్పేది. ఓకేనా ఫ్రెండ్స్? అంతేగాని మనకు మొత్తం కాన్సెప్ట్ తీసుకోవడం అలా షార్ట్ కట్లు వద్దండి. ఓకేనా అండి? అండ్ టైమ్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈచ్ బిట్కి 1 మినిట్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? అంటే బిట్స్ కూడా అన్నీ మరీ 1 మినిట్లో చేసేంతగా ఉండవు, బట్ మీకు కొన్ని బిట్స్ లెస్ దెన్ 1 మినిట్లో చేసే ఉంటాయి. వాటిని పెద్ద బిట్స్గా ఉన్నప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు పెద్ద బిట్స్ ఒక బిట్ చేయడానికి 2 మినిట్స్ పడుతుంది. చిన్న బిట్స్ ఒకసారి చూసిన వెంటనే మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఇందాక చూడండి, AX ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 0 అయితే X ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. ఇది ఉందంటే మనం లెస్ దెన్ 1 మినిట్లో చేసేయగలం కదా. ఎలాంటి బిట్స్కి మనం టైం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా అండి? సో టైం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే 6th అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రేటిక్ ఈక్వేషన్ అని అడిగి మనకి ఆప్షన్స్ ఇచ్చారు, 4 ఆప్షన్స్. సో అందులో ఇక్కడ ఇది ఫస్ట్ ఆప్షన్, కేవలం ఇది ఇచ్చారండి. ఇది సెకండ్ ఆప్షన్, ఇది థర్డ్ ఆప్షన్, ఇది 4th ఆప్షన్. ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది క్వాడ్రేటిక్ ఈక్వేషన్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనం మిస్టేక్ చేసేది ఏంటంటే చూసిన వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే క్వాడ్రేటిక్ ఈక్వేషన్ కదా, సో కంపల్సరీగా డిగ్రీ అనేది 2 ఉండాలి. సో ఈక్వేషన్ చూసుకుంటాం, డిగ్రీ దేనికి 2 ఉంటే అదే క్వాడ్రేటిక్ ఈక్వేషన్ అనుకుంటాం. ఇక్కడ 4 ఆప్షన్లో డిగ్రీ 2 అనేది దీనికి ఉంది, అంటే చూసిన వెంటనే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది క్వాడ్రేటిక్ ఈక్వేషన్ అని వెంటనే ఆప్షన్ పెట్టేస్తాం. బట్ అప్పుడు తప్ప మేబీ రైట్ అవ్వచ్చు, మ్యాక్సిమం రైట్ అవ్వదు. ఎందుకంటేనండి ఇక్కడ మనకి సింప్లిఫై చేసుకోవాలి. కంప్లీట్గా సింప్లిఫై చేసుకున్న తర్వాతే అప్పుడు వేరియబుల్కి 2 డిగ్రీ ఉంటే దాన్ని మనం క్వాడ్రేటిక్ ఈక్వేషన్ అని చెప్పాలి తప్ప సింప్లిఫై చేయకుండా చూసిన వెంటనే దీనికి 2 ఉంది, సో దిస్ ఈజ్ ద క్వాడ్రేటిక్ అని చెప్పకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కసారి ఫస్ట్ చూసుకుంటే ఎలా ఇచ్చారండి, X ఇంటూ X ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ చేసుకుంటే X ఇంటూ X X స్క్వేర్ ప్లస్ X ఇంటూ 4 4X ప్లస్ 12 ఇట్ సైడ్కి తీసుకొస్తే -12 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద క్వాడ్రేటిక్ ఈక్వేషన్. చూడడానికి ఇది క్వాడ్రేటిక్ ఈక్వేషనే. ఓకేనండి? ఎందుకంటే ఇక్కడ X డిగ్రీ 2 ఉంది అండ్ దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ AX స్క్వేర్ ప్లస్ BX ప్లస్ C ఈక్వల్ టు 0. అయితే మిగతా ఆప్షన్స్ చెక్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రేటిక్ ఈక్వేషన్ అన్నారు, అంటే కంపల్సరీగా 4 ఏదో ఒకటే క్వాడ్రేటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్దే క్వాడ్రేటిక్ ఈక్వేషన్ వచ్చింది, మిగతా మీరు సింప్లిఫై చేసుకుంటే క్వాడ్రేటిక్ ఈక్వేషన్ రాదు. ఓకేనండి? కాకపోతే నేను ఇక్కడ సింప్లిఫికేషన్ కూడా చూపించాను, ఒకసారి అయితే చూడండి. ఒకసారి ఫ్రెండ్స్ బోత్ ఆప్షన్ A అండ్ D అని ఇస్తూ ఉంటారు, బోత్ A అండ్ B అని ఇలా ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు అన్నీ చెక్ చేసుకోవాలండి. ఇప్పుడంటే మనకు ప్రాబ్లం లేదు, 4 ఇచ్చేసారు, ఏదో ఒకటే ఉంటుంది.
సో మనం లక్కీ కొద్దీ ఫస్ట్ చెక్ చేసేటప్పుడు ఫస్ట్ది ఈక్వేషన్ అయిపోయింది కాబట్టి అది మనం పెట్టేస్తాం. బట్ ఇలా ఇచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు అన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 7th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఎనీ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ అని చెప్పి ఎనీ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ p of x ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ p of x ఈజ్ ఏ క్వాడ్రేటిక్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్. ఇక్కడ p of x అనేది ఒక క్వాడ్రేటిక్ పాలినామియల్, QP అంటే క్వాడ్రేటిక్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 అన్నారు. క్వాడ్రేటిక్ పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ చెప్పండి ఫ్రెండ్స్, మనకి ax² + bx + c. ఇక్కడ ఏంటి p of x, ఇది p of x ఈక్వల్ టు 0. దీన్ని ఇది ఏమవుతుందని అడిగారు. p of x ఈక్వల్ టు 0 ఫామ్లో ఉన్న ఈక్వేషన్ ఏమంటారు అని అడిగారు. ఇక్కడ p of x అనేది మనకు క్వశ్చన్లో ఇచ్చేసారు ఏంటి, క్వాడ్రేటిక్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2. సో p of x అనేది క్వాడ్రేటిక్ పాలినామియల్ కాబట్టి ఈ విధంగా రాసుకున్నాను, ఈక్వల్ టు 0 అన్నారు కదా, అందుకని చెప్పి ఈక్వల్ టు 0 చేశాను. ఇప్పుడు ఇదేమవుతుందని అంటున్నారు. ఏమవుతుందండి, క్వాడ్రేటిక్ ఈక్వేషన్ అవుతుంది. సో సింపుల్గా మనం చెప్పేయచ్చు. నెక్స్ట్ జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, ద ఈక్వేషన్ x² + x - 306 ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ద సిచ్యువేషన్ రిప్రజెంట్స్ దట్ ద అని చెప్పి మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇది కొంచెం జాగ్రత్త చూడగండి. ద ఈక్వేషన్ x² + x - 306 ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ దట్ ద అని చెప్పి మనకి 4 అయితే ఇచ్చారు. అయితే ఫ్రెండ్స్, మన క్వాడ్రేటిక్ ఈక్వేషన్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, 2 వేరియబుల్స్ కానీ థియరిటికల్ ప్రాబ్లమ్స్ మనం చేస్తూ ఉంటాం. అందులో చూడండి, థియరిటికల్గా ఇచ్చిన క్వశ్చన్ని ఈక్వేషన్ రూపంలో మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చేసారంటే ఈక్వేషన్ ఇచ్చేసారు, దీన్ని థియరిటికల్గా చేస్తే ఎలా వస్తుంది అన్నది. అంటే ఇప్పుడు ఫస్ట్ చూసుకున్నట్టయితే సమ్ ఆఫ్ ద 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ 306 అంటే ఈ కండిషన్ మనం తీసుకుంటే ఈ ఈక్వేషన్ వస్తుందని అడుగుతున్నారు. చూద్దాం. సమ్ ఆఫ్ ద 2 కాన్సిక్యూటివ్ అన్నారు కదా. కాన్సిక్యూటివ్ అంటే ఏంటండి, పక్క పక్కనవి. అంటే ఎగ్జాంపుల్గా 2, 3 అంటే ఇలాంటివి. అంటే ఇప్పుడు ఒక నెంబర్ నేను x అని అనుకున్నాను అనుకోండి, ఇంకో నెంబర్ కంపల్సరీగా ఏమవుతుంది, దాని తర్వాత వాల్యూ అవుతుంది కదా. దాని తర్వాత వాల్యూ అంటే x + 1 కదా. ఓకేనండి. అండ్ మీకు డౌట్ రావచ్చు, xకి తర్వాత వాల్యూ x.1 అని తీసుకోవచ్చు కదా, అంటే 2కి తర్వాత వాల్యూ 2.1 అని తీసుకోవచ్చు కదా, డైరెక్ట్ 3 ఎందుకు తీసుకుంటున్నామని. ఇక్కడ ఏమన్నారండి, పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారు. ఇంటీజర్స్కి డెసిమల్స్ ఉండవు కదా. సో అందుకని చెప్పి ఒకటి x అయితే ఒకటి x + 1 అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఈ 2 నెంబర్స్ తీసుకున్నాము. సమ్ ఆఫ్ ద 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306 అంటే x + ఇది ఫస్ట్ది, x + 1 ఇది సెకండ్ది, 306. ఈ థియరీ ప్రకారం ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. బట్ మనకు కావాల్సిన ఈక్వేషన్ ఏంటి, ఇది. సో దిస్ ఈజ్ నాట్ ఏ ఆప్షన్. ఇక సెకండ్ చూసుకున్నట్టయితే ప్రొడక్ట్ ఆఫ్ ది 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306 అన్నారు. అంటే సేమ్ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ మనం తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ప్రొడక్ట్ చేద్దామండి. x × x + 1 ఈజ్ ఈక్వల్ టు 306. సో x × x అంటే x² ప్లస్ x × 1 అంటే x మైనస్ ప్లస్ 306 ఇటు పక్క తీసుకొచ్చేస్తే మైనస్ 306 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆప్షన్. ఓకేనండి. సింపుల్గా ఏమీ లేదండి, ఈ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే కండిషన్ ఏది అని అడుగుతున్నారు అంతే. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మీకు ఎక్కడ చెక్ చేసుకుంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ 306 అంట. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే ఏం చేయాలి, x² + x + 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 306. దీన్ని అగగా సింప్లిఫై చేస్తే మీకు ఇది రాదు. సో దిస్ ఈజ్ నాట్ ఏ ఆప్షన్. ఇక్కడ ఏంటండి, ప్రొడక్ట్ ఆఫ్ ద సేమ్ ఇదే స్క్వేర్స్ ఆఫ్ ద 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి, x² × x + 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 306 అంట. అంటే దీన్ని కూడా సింప్లిఫై చేస్తే ఇది రాదు. సో అవర్ ఆప్షన్ ఈజ్ 2. ఓకే ఫ్రెండ్స్, 9th చూసుకున్నట్టయితే ద డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్ అని చెప్పి ఇది ఇచ్చారు. చెప్పాను కదా ఇందాక, చూసిన వెంటనే ఎక్స్కి హైయెస్ట్ డిగ్రీ 4 ఉంది, సో డిగ్రీ 4 అవుతుందని పెట్టకూడదు. దాన్ని కంప్లీట్గా సింప్లిఫై చేయాలి. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయము, ఇది బిట్స్ కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పేస్తానండి. ప్రతిదీ స్లోగా చెప్పుకుంటే అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే కొంతమందికి అనిపించవచ్చు ఫాస్ట్ అవుతుందని, బట్ ఫాస్ట్గా చెప్పకపోతే మనకి ఈ బిట్స్ అనేవి అస్సలు కంప్లీట్ అవ్వు. ఓకేనా అండి? సో అంటే మీకు టోటల్ కాన్సెప్ట్ అయిపోయింది కదా, ఎగ్జామ్స్ అయిపోయి. సో ఇది ఎగ్జామ్ పాలిసెట్ కాబట్టి మీకు ఇంకా అన్ని కాన్సెప్ట్ మ్యాక్సిమం కొంచెం రివైజ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేసే ఉంటారు 10thలో. ఓకేనండి? జస్ట్ బిట్స్ ఎలా అడగొచ్చు అన్నది మాత్రమే మనకి ఈ పేపర్ ద్వారా వస్తుంది. ఓకేనండి? అందుకని ఇది చేయడానికి కారణం. సరే, 9th చూసుకుంటే
డిగ్రీ అడిగారు. ఫస్ట్ దీన్ని కంప్లీట్గా సింప్లిఫై చేద్దామండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1. సో ఇక్కడ చూసుకుంటే ఎక్స్ పవర్ 4 0. అంటే ఇక్కడ పోనీ దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే మైనస్ అవుతుంది. ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ పవర్ 4 0 అయిపోతుంది. అండ్ ఎక్స్ క్యూబ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఏం మిగిలి చూడండి ఫ్రెండ్స్, మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1. సో ఇక్కడ చూసుకుంటే ఎక్స్కి హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉందండి? 2. సో ద డిగ్రీ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్ 2. నెక్స్ట్ చూసుకుంటే ప్రోగ్రెషన్స్ నుండి 18, x, 36 ఆర్ ఇన్ ఏపీ, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో సింపుల్ ఇది A1, ఇది A2, ఇది A3 అనుకుంటే ఏపీగా ఉన్నాయన్నాడు కాబట్టి కామన్ డిఫరెన్స్ ఈక్వల్ చేసుకోవచ్చు కదండి. అంటే కామన్ డిఫరెన్స్ అంటే ఎలా చేస్తాము? A2 మైనస్ A1 అంటే ఎంత అవుతుంది? ఎక్స్ మైనస్ 18. అండ్ కామన్ డిఫరెన్స్ A3 మైనస్ A2 కూడా కామన్ డిఫరెన్స్ అవుతుంది. A3 మైనస్ A2 అంటే ఎంత అండి? 36 మైనస్ ఎక్స్. ఇవి ఏపీగా ఉన్నాయన్నాడు కాబట్టి కామన్ డిఫరెన్స్ ఈక్వల్ చేసుకుంటే అంటే ఏమవుతుందండి? ఎక్స్ మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ ఎక్స్. సో 18 ఇటు సైడ్కి, ఈ ఎక్స్ని ఇటు సైడ్కి తీసుకొస్తే మైనస్ ఎక్స్ ఇటు సైడ్కి వస్తే ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ 18. అంటే మైనస్ 18 నెట్ పక్క ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ 18 అయితే వస్తుంది మనకి. సో 2x ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ 18 అంటే ఎంత అండి? 54. సో x ఈజ్ ఈక్వల్ టు 54/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 27. ఓకేనండి. సో యువర్ ఆప్షన్ ఈజ్ 3, ఆప్షన్ 3. నెక్స్ట్ కూడా ABCR ఇన్ ఏపీ, దెన్ A+C అడిగారండి. అడిగారు. అయితే ఇక్కడ చూసుకుంటే సేమ్ దీనికి లాగానే దీన్ని A1 అనుకోండి, దీన్ని A2 అనుకోండి, దీన్ని A3 అనుకోండి. అంటే ABC ఇచ్చారు కదా, ఇది A1, A2, A3. సో కామన్ డిఫరెన్స్ A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు B మైనస్ A. అండ్ అగైన్ కామన్ డిఫరెన్స్ A3 మైనస్ A2 ఈజ్ ఈక్వల్ టు C మైనస్ B. అంటే కంపేర్ చేసుకుంటే సో ఏపీగా ఉన్నాయన్నారు అంటే మనం ఏం చేసుకోవచ్చు అండి? కామన్ డిఫరెన్సెస్ ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే B మైనస్ A ఈజ్ ఈక్వల్ టు C మైనస్ B. సో ఈ ఏని ఇటు పక్కకి, ఈ బీని ఇటు సైడ్కి తీసుకొస్తే B, ఈ మైనస్ B ఇటు పక్క వస్తే B, అంటే B ప్లస్ B 2B ఈజ్ ఈక్వల్ టు మైనస్ A అటు పక్క వెళ్ళిపోతే C ప్లస్ A. సో మన క్వశ్చన్ అడిగింది A ప్లస్ C, అంటే C ప్లస్ A కదా. సో ఎంతండి? 2B. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ABCR ఇన్ ఏపీ అని అడిగితే మీకు 2B ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ C అవుతుంది. ఇది కండిషన్. ఎలా వచ్చింది అన్నది మీరు ఇక్కడ చూసుకుంటే సరిపోద్ది. ఒకసారి ABCR ఇన్ జీపీ అంటారు, అప్పుడు మీకు ఏమవుతుందంటే కండిషన్ B² ఈజ్ ఈక్వల్ టు AC అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్క నిమిషము. B/A ఈజ్ ఈక్వల్ టు C/, అంతే. ఓకేనా అండి? సో B² ఈజ్ ఈక్వల్ టు AC కండిషన్స్ అడుగుతూ ఉంటారు, అందుకని. నెక్స్ట్ చూసుకుంటే 12th ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ అని ఇచ్చేసరికి ఇది ఆల్రెడీ, అంటే ఇది కామన్ డిఫరెన్స్ అడిగారంటే కంపల్సరీ అది ఏపీగానే ఉండాలి కదా. సో కంపేర్ చేసుకుంటే A1, A2, A3 కామన్ డిఫరెన్స్ ఏమవుతుందండి? A2 మైనస్ A1 806 మైనస్ 781. సో 25 ఈజ్ యువర్ ఆన్సర్ అవుతుందండి. అంటే ఏమీ లేదు, మైనస్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ చూసుకుంటే ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ 91 అండ్ దేర్ అర్థమెటిక్ మీన్ ఈజ్ 10. దెన్ ద 2 నెంబర్స్ ఆర్, రెండు నెంబర్స్ని ఇంటూ చేస్తే 91 వస్తుందంట. ఆ రెండింటికి మీన్ కడితే 10 వస్తుందంట. ఆ రెండు నెంబర్స్ ఏంటంటున్నారు? సింపుల్గా మనం ఇక్కడ ఇలాంటి ఇచ్చినప్పుడు వెరిఫికేషన్ ఫస్ట్ చూసుకోవాలండి. ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ 91 ఉంటుందంటే 10 × 10 100, అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. 13 × 7 ఈక్వల్ టు 91. అంటే ఇది పెట్టేయడం కాదు, ఇంకా కూడా 91 వచ్చి ఇస్తారు. ఎందుకైతే లేవు కానీ ఒక్కొక్కసారి మల్టిపుల్ ఆప్షన్స్లో మీకు ఆన్సర్ ఉంటుంది. అంటే ఏదో ఒక కండిషన్ ద్వారా మనం చెప్పేయకూడదు. ఓకేనండి? ఇక్కడ చూసుకుంటే 12 8 అంటే ఎంతండి? 96. సో ఈ ఆప్షన్ కాదు. అండ్ 14 × 6 అంటే 94, అంతే కదా? సారీ 84. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఈ ఆప్షన్ కూడా కాదు. ఇదేమో 100, సో ఇది కూడా కాదు. సో అవర్ ఆప్షన్ ఈజ్ 13, 7. ఓకేనండి? అంటే సమ్ పరంగా చేయడం కంటే ఇలా చేయడమే బెటరు. ఇన్ కేస్ సమ్గా అడిగితే మాత్రం ఇప్పుడు మామూలుగా 2 నెంబర్స్ కదా, ఒకటి A ఒకటి B అని అనుకుందాము. A × B ఈజ్ ఈక్వల్ టు 91 అవ్వాలి. ఇది మనకి ఫస్ట్ ఇచ్చిన క్లూ. అర్థమెటిక్ మీన్ ఆఫ్ A అంటే ఏమవుతుందండి? A ప్లస్ B/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 ఇచ్చారు. సో A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 2 × 10 క్రాస్ మల్టిప్లికేషన్ 20. సో ఈ రెండు ఈక్వేషన్స్ని ఉపయోగించి మీరు A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా తీసుకుని A² + B² +
2ab తీసుకుని a ప్లస్ బి అంటే మీకు తెలుసు 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ అంటే ఈ విధంగా మీకు చేసుకుంటే సారీ ఇక్కడ మనకి అలాగే a ప్లస్ బి ఉంది కదా, అంటే మనం ఏం చేద్దామంటే సారీ ఇక్కడ నేను చేసి చూపిస్తాను రండి. అంటే అంత గంతి చేయకుండా ఇక్కడ దీని నుంచి ఏ రాసుకోవచ్చు అండి, బి ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ ఏ రాసుకోవచ్చు కదా దీని నుంచి. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఇంటూ బి అంటే ఎంత రాసుకోవచ్చు 20 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 91. సో ఏ ఇంటూ 20 మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 91. సో దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుంటే మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 20a మైనస్ 91 ఈక్వల్ టు 0. మైనస్ ఇంటూ చేసుకుంటే ఏ స్క్వేర్ మైనస్ 20a ప్లస్ 91 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనండి. సో ఇక్కడ చూసుకుంటే దీనికి ఏమవుతాయంటే ఫ్యాక్టర్స్ ఏ స్క్వేర్ మైనస్ 13a మైనస్ 7a ప్లస్ 91 ఈక్వల్ టు 0. సో మీరు ఇలా సాల్వ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఏ ఈక్వల్ టు 13 బి ఈజ్ ఈక్వల్ టు 7 డైరెక్ట్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఓకేనండి. బట్ దిస్ ఈజ్ ద లెంతీ ప్రాసెస్. ఒకవేళ మనకి ఇక్కడ ఆప్షన్ రాలేదనుకోండి అప్పుడు ఇంకా తప్పదు, ఈ ప్రాసెస్ చేయాల్సిందే. బట్ ఇలా ఫస్ట్ వెరిఫికేషన్ ద్వారా వచ్చేసినప్పుడు మనం ఇంకా టైం వేస్ట్ కదండి ఇదంతా చేసుకోవడం, అందుకని చెప్పి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 14 చూసుకున్నట్టయితే సెంట్రాయిడ్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇన్ ద రేషియో, అది మనకి డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసరికి 2:1. అంటే సెంట్రాయిడ్ అనేది ఒక పాయింట్ కదా, సో ఇలా చూసుకుంటే మనకి సెంట్రాయిడ్ అనేది ఒక పాయింట్, ఇది మీడియన్. ఈ మీడియన్ ఈ పాయింట్ ఏ రేషియోగా డివైడ్ చేస్తుంది అంటారు, అది 2:1 రేషియోగా డివైడ్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అది థియరిటికల్ క్వశ్చన్, అంటే యాక్చువల్లీ దాని ప్రూఫ్ ఉంటుంది బట్ ఇక్కడ చెప్పడం కుదరదు కదా. అండ్ 5th చూసుకున్నట్టయితే ఏ కామా బీకి, బీ కామా సి అండ్ సి కామా ఏకి ఈ 3 పాయింట్స్ ఇచ్చి దీనికి సెంట్రాయిడ్ ఇచ్చేసారు. అయితే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సరే దీన్ని x1 y1 x2 y2 x3 y3తో కంపేర్ చేసుకుని సెంటర్డ్ ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ x3/3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3/3లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సెంట్రాయిడ్ ఇచ్చేసారు కదండి. సో సెంట్రాయిడ్ ఈక్వల్ టు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసాను డైరెక్ట్ కానీ x1 ప్లస్ x2 ప్లస్ x3 అంటే a ప్లస్ b ప్లస్ c/3, అదేవిధంగా y1 ప్లస్ y2 ప్లస్ y3/3 అంటే b ప్లస్ c ప్లస్ a/3. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అండి, LHSగా ఉన్న x కోఆర్డినేట్కి RHSగా ఉన్న x కోఆర్డినేట్ ఈక్వల్ చేసుకుంటే 0 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c/3. కాబట్టి మీరు ఇది కూడా ఈక్వల్ చేసుకోండి, సేమ్ రిజల్ట్ వస్తుంది. అంటే y కోఆర్డినేట్ కూడా. సో బై క్రాస్ మల్టిప్లికేషన్ 3 × 0 అంటే a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు మీకు ఎంత వచ్చిందండి 0 వచ్చింది. సో ఇది మనకి 9th క్లాస్ క్వశ్చన్ ఉంటుంది యాక్చువల్లీ, అంటే మొన్న ఎప్పుడు చూసినాను పేపర్లో. ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్, ఇదే కదా మనకు వాల్యూ అడిగారు, ఏమవుతుందంటే 3abc అవుతుంది. ఎలా అవుతుంది అంటే ఇంక నేను ఇక్కడ రాశానండి. సో సింప్లిఫికేషన్ ఒక్కసారి మీరు నోట్ చేసుకుంటే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 16th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద వెర్టిసెస్ ఆఫ్ ద పారలోగ్రామ్ ఆర్ అని చెప్పి మనకి 4 పాయింట్స్ ఇచ్చారు. టేకెన్ ఇన్ దిస్ ఆర్డర్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డైగోనల్స్ అడిగారు. ఓకేనా ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయము పారలోగ్రామ్లో డైగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే చెప్పాలి అంటే ఇప్పుడు నీకు ఈ డైగోనల్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయో మనకు తెలియాలి. ఓకేనా అండి, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయంటే సింపుల్లీ మిడ్ పాయింట్ దగ్గర అండి. అంటే ఈ డైగోనల్ ఉందంటే ఈ మిడ్ పాయింట్, ఈ డైగోనల్ కూడా అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ డైగోనల్కి అండ్ ఈ డైగోనల్కి కావాలంటే మిడ్ పాయింట్ ఈక్వల్గానే వస్తుంది. ఆ మిడ్ పాయింట్ దగ్గరే అంటే మీరు ఇప్పుడు ఏసీ తీసుకుని ఏకి సికి మిడ్ పాయింట్ కడితే సమ్ పాయింట్ వస్తుంది కదా, అండ్ ఈ బీకి డీకి మిడ్ పాయింట్ కడితే సమ్ పాయింట్ వస్తుంది. కంపల్సరీగా ఈ ఏసీకి వచ్చిన మిడ్ పాయింట్ ఈ బీడీకి వచ్చిన మిడ్ పాయింట్ ఒకటే, ఈక్వల్గానే ఉంటుంది. ఓకేనండి, ఆ మిడ్ పాయింట్ దగ్గర 2 డైగోనల్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. సో నేను అంతే సింపుల్గా ఏం చేశానంటే ఈ ఏకి సికి మిడ్ పాయింట్ కనిపెట్టేసానండి. సో ఇక్కడ పాయింట్ వేసుకుని జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫార్ములా ఏంటి, x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2. సో దీన్ని x1 కామా y1 అనుకోండి, దీన్ని x2 కామా y2 అనుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఇది వస్తుంది. దాన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు పాయింట్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 17 చూసుకుంటే సింపుల్గా అండి డిస్టెన్స్ అడిగారు. 2 పాయింట్స్ ఇచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 0, a అండ్ 0, -a. సో సింపుల్, నేను ఎందుకు చెప్పడానికి కూడా ఏమీ లేదు, జస్ట్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా అయితే వస్తుంది. అండ్ మీకు డౌట్ ఉంటే కనుక అంటే అందుకని చెప్పి నేను ప్రాసెస్ అయితే చేశానండి. ఓకేనా ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ బిట్స్ చాలు. సో నెక్స్ట్ వీడియోలో నేను మిగిలిన బిట్స్ అనేవి అంటే ఒక 3 వీడియోస్ కింద అయితే చేసుకుందామండి. అంటే మరీ అంతే అంటే మీకు చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కూడా నేను దీన్ని తర్వాత రోజే పెట్టేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలోయింగ్ అయితే ట్రై చేయండి.